హలో అందరికీ! ఈరోజు మనం ఇంట్లోనే ఆప్రికాట్ డిలైట్ ఈజీగా ఎలా చేయాలో చూద్దామా? విత్ టిప్స్‌తో సింపుల్‌గా, ఈజీగా చెప్పిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆప్రికాట్ డిలైట్. మీకు డెజర్ట్స్‌లో ఏ డెజర్ట్ ఇష్టం? అందులో ఈ ఆప్రికాట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరే, ఈరోజు మనం ఆప్రికాట్ డిలైట్ క్విక్‌గా, ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. వీడియో లెంత్ ఎక్కువ ఉంది. ప్రాసెస్ కూడా చాలా ఉంటుందేమో అని మీరు ఆలోచిస్తుండొచ్చు. అస్సలేం కాదు. నేను మీకు కాస్త క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అని చెప్పి నేనే కాస్త వీడియో లెంత్ పెంచేశాను. సరే, ఇప్పుడు ఆప్రికాట్ డిలైట్ ఎలా చేయాలి సింపుల్‌గా చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఆప్రికాట్స్‌ని సోక్ చేసుకుందాం. నీళ్ళల్లో నానబెట్టాలి ఆప్రికాట్‌ని. చాలామంది నేను కొన్ని వీడియోస్ చూసాననమాట. వీటిల్ని జస్ట్ ఒక 6 అవర్స్, 7 అవర్స్ సోక్ చేయాలి, హాట్ వాటర్‌లో సోక్ చేయాలంటున్నారు. అలా ఏం లేదు. మీరు మంచి క్వాలిటీ ఉండే ఆప్రికాట్స్ కనుక తీసుకున్నారు అనుకోండి, ఒక 3 అవర్స్ సోక్ చేసుకున్నామంటే సరిపోతుంది నార్మల్ వాటర్‌లోని. సో, ఇప్పుడైతే నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఉండి ఆప్రికాట్ అయితే తీసుకుంటున్నాను. డ్రై ఆప్రికాట్. ఇప్పుడు ఇందులోకి బౌల్ మొత్తం ఫిల్ అయ్యే విధంగా వాటర్ తీసుకోండి. అంటే ఎలా చెప్పాలి మీకు, ఆప్రికాట్ పీసెస్ ఉన్నాయి కదా, వాటికన్నా ఒక అర ఇంచు హైట్‌గా వాటర్ పోసుకోండి. ఎందుకంటే మనకి ఆప్రికాట్ సోక్ అయిన తర్వాత కొంచెం బుడ్డగా అవుతుందనమాట నానిన తర్వాత. అందుకని ఆప్రికాట్ ఉండేదానికన్నా కొంచెం వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు టైం 7 కదా, 10 వరకు సోక్ చేసుకుందాం. అంటే 3 అవర్స్. ఇప్పుడు టైం 10 అయింది. ఇప్పుడైతే నేను ఒక పాలు గిన్నెలో పాలు వేసుకొని పెట్టేశాను. నెక్స్ట్ ఇంకొక బౌల్‌లో కొంచెం పాలు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌ని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఎందుకురా అంటే మనం కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాం దానికోసం. ఈ మాత్రం లంప్స్ లేకుండా నీట్‌గా పాలల్లో మిక్స్ అయ్యే విధంగా ఈ పౌడర్‌ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఓకేనా? షుగర్, ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ పక్కన రెడీగా పెట్టుకోండి. ఈ మిల్క్ వచ్చేసి మనకి ఒక 2, 3 పొంగులు పొంగిన తర్వాత, మంచిగా కాగిన తర్వాత చక్కెర 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. నెక్స్ట్ ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్‌ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ రండి, ఉంటలు కట్టకుండా. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ మాత్రం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ రూమ్ టెంపరేచర్కి వచ్చింది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చల్లగా అయ్యేంత వరకు. ఓకేనా? ఈ లోపల మన ఆప్రికాట్ కూడా బాగా సోక్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని అడుగు మందంగా ఉండే ఒక వెసల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకే? ఈ ఆప్రికాట్ మీకు సోక్ అయిందని ఎలా తెలుసుకోవాలి? ఇలాగా ప్రెస్ చేస్తే సాఫ్ట్‌గా స్పంజీలాగా ఉంటుందనమాట. సాఫ్ట్‌గా అయిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ వస్తే మనకి చాలు, సోక్ అయిపోయినట్టే. ఓకేనా? ఇప్పుడు ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కుక్ చేసుకుందాం. 2 మినిట్స్‌కి ఒకసారి అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ అయిపోతుందనమాట వాటర్. ఆ స్టేజ్‌లో మనం షుగర్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఆప్రికాట్‌ని నానబెట్టుకునేటప్పుడు కాస్త వాటర్ తీసుకున్నాం కదా, అదే వాటర్ ఉంటే సరిపోతుంది. అడిషనల్‌గా మనమేం నీళ్ళని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆప్రికాట్ చూసారు కదా, కాస్త కుక్ అయింది, కొంచెం లావుగా అయిపోయింది కదా, డబుల్ సైజ్‌కొస్తుంది. ఈ స్టేజ్‌లో అంటే ఇలాగా కొంచెం థిక్‌గా అయిన తర్వాత మనం ఈ స్టేజ్‌లో కాస్త షుగర్ అన్నది వేసుకోవాలి. 250 గ్రామ్స్‌కి 4-5 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, నేనైతే ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకున్నాను. అంటే మొత్తం అన్ని కస్టర్డ్ మిల్క్‌లో స్వీట్ ఉంటుంది, ఇందులోనూ స్వీట్ ఉంటుంది. నెక్స్ట్ బ్రెడ్ తీసుకుంటాం, అందులోనూ స్వీట్ ఉంటుంది. కాబట్టి సో, అన్నిట్లో ఈక్వల్‌గా ఉండేలాగా స్వీట్‌నెస్ చూసుకోండి. ఓకేనా? నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని ఈ వాటర్ అంతా బాగా థిక్‌గా అయ్యి ఆప్రికాట్ అనేది సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు మనమైతే కుక్ చేసుకుంటాం. ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ పండు అన్నది లైట్‌గా అలాగా గెంటతో అలాగా గుచ్చుతుంటేనే నీట్‌గా 2గా తునిగిపోతుంది. ఈ మాత్రం పల్ప్ ఇంత సాఫ్ట్‌గా అయితే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అండ్ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ వాటర్ సిరప్ లాగా ఫామ్ అయింది చూసారా? ఇప్పుడు కడాయిలో చూపిస్తున్నట్టు ఆ మాత్రం కొంచెమన్నా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఆరిన తర్వాత అది బాగా థిక్‌గా అయిపోతుందనమాట. లేదు మీరు అసలు ఏం వాటరే ఉంచకుండా మొత్తం ఇంకేంత వరకు కుక్ చేసేసారనుకోండి, ఆరిపోయిన తర్వాత ఈ పండు ఏదైతే ఉందో అది ఇంకా గట్టిగా అయిపోతుంది. మనం మిక్సీకి వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అన్నది కొంచెం థిక్‌గా ఉంటుంది. అలా పర్ఫెక్ట్‌గా మనం గనక జీరా ఉండేలా చూసుకొని మిక్సీకి వేసుకున్నాము అంటే పల్ప్ ఏమాత్రం సాఫ్ట్‌గా కొంచెం థిక్‌గా నీట్‌గా వస్తుంది. ఓకేనా?
నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఏవేవి రెడీగా ఉన్నాయి, ఆప్రికాట్ పేస్ట్ రెడీగా ఉంది, నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్ రెడీగా ఉంది. ఇప్పుడు థిక్ క్రీమ్ ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీమ్ కండెన్స్డ్ మిల్క్తో ఒక క్రీమ్ని రెడీ చేసుకుందాం. కొంతమంది కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్గా లేదు అన్నప్పుడు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటారు కదా, మీకు ఓకే అనుకుంటే యాడ్ చేసుకోండి. బట్ పర్ఫెక్ట్గా మనకి బయట రెస్టారెంట్స్లో దొరికేటటువంటి టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రం కండెన్స్డ్ మిల్క్ని కన్ఫర్మ్గా వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ బౌల్ నిండేంత వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ ఎంతైతే తీసుకున్నామో అందులో హాఫ్ క్వాంటిటీ కండెన్స్డ్ మిల్క్ని అయితే తీసుకోండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి కండెన్స్డ్ మిల్క్ ఒక 1/4 కప్ తీసుకోండి, అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. మీకు మనకి మిక్స్ చేసిన తర్వాత ఈ స్పూన్లో చూపిస్తున్నా చూడండి, కండెన్స్డ్ మిల్క్ తనిగా, ఫ్రెష్ క్రీమ్ తనిగా, ఎల్లో అండ్ క్రీమ్ కలర్ అండ్ వైట్ కలర్ తనిగా ఉంది కదా, ఇలా కాకుండా బాగా మిక్స్ చేయాలి. అంతా మిక్స్ అయిపోయే విధంగా మిక్స్ చేసుకుంటూ రండి. ఒక 2 minutes టైం అయితే పడుతుంది. వన్స్ మిక్స్ చేసేస్తే మనకి ఫ్రెష్ క్రీమ్ కూడా రెడీ అయిపోతుంది. ఇవి ప్రిపేర్ చేసుకున్నాం, క్విక్గా ఒక లుక్ ఇచ్చేద్దామా. స్వీటెడ్ ఫ్రెష్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం, నెక్స్ట్ ఆప్రికాట్ పల్ప్, నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ కాస్త నట్స్, కాస్త గార్నిష్ కోసం మీకు నచ్చినవి అండ్ అవైలబుల్గా ఉన్నవి తీసుకోండి. ఇప్పుడు అడుగు కాస్త వెడల్పుగా, అంటే బేస్ అన్నది ఈక్వల్గా ఉంటుంది కదా, రౌండ్గా కాకుండా అలాంటి ఒక వెజల్ తీసుకొని ఫస్ట్ లేయర్ వచ్చేసి మన ఆప్రికాట్ పేస్ట్తో ఫిల్ చేసేసుకుందాం, ఓకేనా. ఫస్ట్ లేయర్ ఆప్రికాట్తో ఫిల్ చేసేసుకొని దాని మీదకి బ్రెడ్ పీస్ ఆర్ కేక్ పీస్ తీసుకోండి. మోస్ట్లీ నేనైతే ఏది ప్రిఫర్ చేస్తానంటే కేక్ పీస్, లైక్ ప్లెయిన్ కేక్ అని చెప్పేసి అమ్ముతారు కదా బేకరీస్లో, ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. కొంతమంది దాన్ని వెనిలా ఎసెన్స్డ్ ప్లెయిన్ కేక్ అని కూడా అంటారు. సో మీకు నచ్చింది వాటిలో ఇదొకటి తీసుకోండి. ఇందులో బ్రౌన్ పార్ట్తో పాటు పెడతా అంటే ఓకే, లేదు ఓన్లీ వైట్ మాత్రం తీసుకుంటాను అంటే మీ ఇష్టం, బ్రౌన్ పార్ట్ తీసేసి. సో దీన్ని అయితే ఒకటి ప్లేస్ చేసుకుంటున్నాను. బ్రెడ్ ఎందుకురా వద్దు అంటే, బ్రెడ్ అనేది క్విక్గా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట, మనకి ఫైనల్ రిజల్ట్ అనేది అంత బాగా రాదు అండ్ టేస్ట్ కూడా తగ్గుతుంది కంపారిటివ్లీ దిస్ పీస్. సో ఈ పీస్ని కనుక తీసుకున్నాము అంటే అంత ఈజీగా మనకి మెల్ట్ అయిపోతూ కాస్త స్పంజీగా, సాఫ్ట్గా, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది ప్రిఫర్ చేయండి, ఓకేనా. అండ్ కేక్ పీస్ పెట్టిన తర్వాత దాని పైన లేయర్ కూడా కాస్త ఆప్రికాట్ పేస్ట్తో ఫిల్ చేసేసుకోండి. వన్స్ మనం 2 sides చక్కగా ఫిల్ చేసేసుకున్న తర్వాత దాని మీద సెకండ్ లేయర్గా ఫ్రెష్ క్రీమ్తో ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. మనం నార్మల్గా బయట రెస్టారెంట్స్లో కనుక తీసుకున్నాము అంటే ఫుల్ బౌల్కి కలిపి వాడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కూడా ఆప్రికాట్ పేస్ట్ అన్నది పెట్టాడు అనమాట. సో మనం ఇంట్లోనే కాబట్టి కాస్త ఎక్కువగా వేసుకుందాం, ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుందాం. లిమిట్ ఒక బౌల్కి సరిపోతుంది. మనకి తినడానికి చాలా రిచ్ ఫ్లేవర్గా సూపర్ టేస్టీగా అనిపిస్తుంది ఆప్రికాట్ కాస్త ఎక్కువగా ఉంటే. సో ఒక బౌల్కి 4 టేబుల్ స్పూన్స్ పేస్ట్ అన్నది లిమిట్, అంతకన్నా ఎక్కువ వేయకుండా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి, 2 to 4 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ దీంట్లో సెకండ్ లేయర్గా ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నటువంటి పేస్ట్, దాని మీద కస్టర్డ్ మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం కదా, చల్లని కస్టర్డ్ మిల్క్ని కూడా వేసేసుకోండి, ఒక 1 లేయర్. సో ఇది మనకి ఒక కేక్ బేస్ ఒక్క లేయర్ అనమాట. మీకు కావాలి అనుకుంటే ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకొని ఒక 2 to 3 లేయర్స్ వరకు కేక్ పీసెస్ని పెట్టుకొని చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీకు ఎన్ని లేయర్స్ మీకు నచ్చుతుంది అన్న దాన్ని బట్టి 1 or 2 or 3 లేయర్స్ మీకు నచ్చినట్టు చేసుకోండి. నేనైతే ఇక్కడ ఓన్లీ 1 లేయర్ తీసుకున్నాను. ఫైనల్గా కాస్త ఆల్మండ్, గ్రేడెడ్ పిస్తా వేసేసుకొని ఫినిష్ చేసేసాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇది నా ఆప్రికాట్ డిలైట్. లుక్ అయితే ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఫ్యామిలీలో ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు, మేము అందరికీ కలిపి ఒకేసారి ప్రిపేర్ చేయడం ఎలా అనుకుంటే, ఇలా వెడల్పుగా ఉండే ఒక ట్రే తీసేసుకొని సేమ్ ప్రాసెస్ మనం ముందు ఏదైతే చేసామో సింగిల్ పీస్కి అలాగే మొత్తం రిపీట్ చేసుకోండి, ఓకేనా. జస్ట్ ఫస్ట్ లేయర్ని మనం ఆప్రికాట్ పేస్ట్ ఏదైతే ఉందో దాంతో ఫుల్గా కంప్లీట్గా ఈ మాత్రం గ్యాప్ లేకుండా క్రీమ్ని అయితే అప్లై చేసేసుకోండి పల్ప్ని.
దాని తర్వాత సెకండ్‌గా వచ్చేసి కేక్ పీసెస్‌ని పెట్టుకుందాం. దాని మీద మళ్ళీ ఆప్రికాట్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసేసుకొని, నెక్స్ట్ మన ఫ్రెష్ క్రీమ్, దాని తర్వాత కండెన్స్డ్ మిల్క్ 2 ఉంది కదా! 2 వేసేసుకొని సీడ్స్ అండ్ నట్స్‌తో మీకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. అండ్ ఈ రెసిపీ మీకు చెడిపోకుండా పర్ఫెక్ట్‌గా రావాలి అనుకుంటే మాత్రం కన్ఫర్మ్‌గా బ్రెడ్ బదులు ఇలాగా ప్లెయిన్ కేక్ పీసెస్‌ని యూజ్ చేయండి. రెసిపీ అన్నది అస్సలు స్పాయిల్ అవ్వదు. ఓకేనా? మిగిలినవన్నీ యాజ్ యూజువల్‌గా చేసేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కండెన్స్డ్ మిల్క్ బదులు షుగర్ యాడ్ చేసుకుంటా అన్నా మీ ఇష్టం. ఇలా కొన్ని కొన్ని చేంజెస్ చేయొచ్చు. కానీ జస్ట్ మనం బ్రెడ్ పీస్‌లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సరే, మీకు కాస్త చిల్‌గా తినాలి, చాలా చల్లగా అనుకుంటే ఒక 30 మినిట్స్ టు 1 అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. లేదు మీరు నార్మల్‌గానే తీసుకుంటా అంటే నార్మల్‌గా కూడా తీసుకోండి. ఓకేనా? ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా. అండ్ ఫైనల్‌గా మీకు ఓకే అనుకుంటే ఇలాగా రెస్టారెంట్ వాళ్ళు ఇచ్చినట్టు కాస్త క్రీమ్ ఉంది కదా! ఫుల్‌గా వేసేసుకొని క్రీమీగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆప్రికాట్ డిలైట్ నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మనకు గనక ఆప్రికాట్ పేస్ట్ అనేది మిగిలిపోయిందనుకోండి, బ్రెడ్ రోస్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని తినేయొచ్చు. సరే, ఇంకో వీడియోతో కలుద్దామా?